నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. కోట్ల విలువైన బిల్డింగ్స్, మెరిసిపోయే కార్లు, కార్పొరేట్ ఆఫీసెస్, ఇది అందరికీ తెలిసిన బంజారా హిల్స్ ముఖ చిత్రం. కానీ ఇదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లోని దేవరకొండ బస్తీకి వెళితే స్మార్ట్ సిటీ ముసుగుతోలకి పాలకుల అసమర్థత నగ్నంగా కనిపిస్తోంది. ఆధునిక యుగంలో కూడా ప్రజలు కర్రల వంతెన మీద ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారంటే నమ్ముతారా? కానీ నమ్మాల్సిన నగ్న సత్యం ఇది మన వ్యవస్థకు సిగ్గుచేటిది. 2 నెలల క్రితం వాగు పునర్నిర్మాణం పేరుతో అధికారులు ఇక్కడ పనులు ప్రారంభించారు. పాత వంతెనను కూల్చేశారు, కొత్తది కడతామని హామీ ఇచ్చారు. కానీ పునాదుల దగ్గర పనులు ఆగిపోయాయి. 2 నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వంతెన లేకపోవడంతో మీరు చూడొచ్చు, బస్తీకి బయట ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ కర్రల వంతెన మీద ఒక చిన్న చెక్క బల్ల మీద వాళ్ళు ఆ చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని దాటిస్తున్నారు. ఆ వంతెన మీద నుంచి ఎంత ప్రమాదకరంగా ఉంది. అది చూస్తూ ఉంటే ఊగిసలాడుతోంది. ఆ టెంపరీ కర్రల వంతెన, దీని మీద నుంచి పెద్దవాళ్ళు అంటే వృద్ధులు వెళ్తూ ఉన్నారు, గర్భిణీలు వెళ్తూ ఉన్నారు, స్కూల్ పిల్లలు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ప్రయాణిస్తూ ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే భయం పుడుతోంది. ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఎవరైనా పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈ కాలువే దిక్కు వాళ్ళకి. ఒక చిన్నపాటి వర్షం పడింది అనుకోండి, ఇంకేముంది, ఒక వాగులా ప్రవహిస్తూ ఉంటుంది. అదిగో ఈ చిన్న కాలువ, దానికి ఆ ఉధృతికి ఏమవుతుంది, కర్రలు కొట్టుకుపోతాయి. పొరపాటున ఎవరైనా కాలు జారారనుకోండి, కాలు జారితే చాలు ఆ మురికి నీటి వాగులో ప్రాణాలు పోవడం ఖాయం. ఊరుకుంటారా? ఒకటే అంటున్నారు బస్తీవాసులు, తమ పేషెంట్స్ని ఇక చెక్ చేయకండి, వాళ్ళ సహనాన్ని పరీక్షించకండి అంటూ దేవరకొండ బస్తీవాసులు హెచ్చరిస్తూ ఉన్నారు. వెంటనే కనుక మీరు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్ను ముట్టడిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ వాళ్ళు మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది. సో చూస్తున్నారుగా అక్కడ పరిస్థితిని. ఇప్పుడు దేవరకొండ బస్తీ వాసులు అంటున్న మాట ఏంటి, మీరు కనుక త్వరగా పనులు పూర్తి చేయకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్ను ముట్టడిస్తామని చెప్పి. మరి దీని మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా? జిహెచ్ఎంసీ కదులుతుందా? ఇప్పటికైనా పనులు పూర్తి చేస్తుందా? చేస్తుంది. మీరు అవును, చూస్తున్న మీ ఒక ముగ్గురు కావచ్చు, లేకపోతే 4 కావచ్చు, జిహెచ్ఎంసీ యాక్టివేట్ అయ్యేంత వరకు, ఆ పనులు పూర్తి అయ్యేంత వరకు సోషల్ మీడియాలో ఈ మాట గురించి మాట్లాడుతూనే ఉంటాయి. ఈ పనులు జరుగుతాయి. అండ్ ఈ పనులు పూర్తి కావాలంటే ఇంకేం జరగాలి, మీరేం కోరుకుంటున్నారు? అండ్ జిహెచ్ఎంసీకి ఎటువంటి క్వశ్చన్ రైజ్ చేయబోతున్నారు? అండ్ జిహెచ్ఎంసీకి ఎటువంటి క్వశ్చన్ని సంధించారు? మాట్లాడే ప్రయత్నం చేయండి అండ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కుదిరితే.